హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత మాజీ నేవీ అధికారులకు విదేశంలో భారీ షాక్ తగిలింది. మరణశిక్ష విధిస్తూ అక్కడి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇంతకీ అది ఏ దేశం, ఎందుకు మరణశిక్ష విధించాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష పడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధిస్తూ తాజాగా గురువారం తుది తీర్పు వెలువరించింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఖతార్ కోర్టు భారత మాజీ అధికారులను దోషులుగా తేల్చి మరణశిక్ష విధించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై చట్టపరంగా ఉన్న అన్ని చర్యలను తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. బాధితుల కుటుంబ సభ్యులతో పాటు న్యాయ బృందంతో మాట్లాడుతున్నట్లు వివరించింది. అయితే ఈ 8 మంది భారత మాజీ నేవీ అధికారులు ఇజ్రాయెల్కు గూఢచారులుగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులోనే వారందరికీ ఖతార్ కోర్టు మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు గురించి ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. భారత నేవీ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్లకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ 8 మంది ఇండియన్ నేవీ మాజీ అధికారులను 2022 ఆగస్టు 30వ తేదీన ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు అరెస్టు చేశారు. ఏడాదికి పైగా వీళ్లంతా ఖతార్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సేవలు అందించే ప్రైవేటు సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం ఆ దేశంలో పనిచేసిన ఈ 8 మంది ఇజ్రాయెల్కు గూఢచారులుగా వ్యవహరించినట్లు ఖతార్ అధికారులు ఆరోపణలు చేశారు. అయితే ఈ 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారుల తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఖతార్ కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే వారి నిర్బంధాన్ని పలుసార్లు పొడిగించిన ఖతార్ ప్రధాన కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. ఈ 8 మంది భారత మాజీ నౌకాదళ అధికారులకు మరణశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.